102వ కీర్తన 13వ వచనాన్ని మనం చదువుకున్నాం. మరొకసారి చదువుతున్నాను, జాగ్రత్తగా చూద్దాం. నీవు లేచి సియోనును కరుణించదవు, దాని మీద దయ చూపుటకు కాలం వచ్చును, నిర్ణయ కాలమే వచ్చును. క్రీస్తునందు ప్రియులారా, ఈ 102వ కీర్తన ప్రార్థన కీర్తన అని మనము చాలా చక్కగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి వచనాల్లో మరి ఆ కీర్తన రాసినటువంటి భక్తుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నా మొర నీ యొద్దకు చేరనిమ్ము, నా కష్ట దినమున నాకు విముఖుడవై ఉండకుము, నాకు చెవియుకి నా మొరలుడు నాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్ము. అంటే ఈ వచనాలు మనకి ఏం తెలియజేస్తున్నాయి అంటే, ఈ కీర్తన రాసినటువంటి వ్యక్తి ప్రార్థనే చేస్తున్నాడు, అతడు చాలా బాధలో ఉన్నాడు. అందుకనే అతడు వాడిన మాటలు కూడా చూడండి, నా కష్ట దినమున నాకు విముఖుడవై ఉండొద్దు, అంటే నాకు విరోధంగా ఉండొద్దు, నాకు వ్యతిరేకంగా ఉండొద్దు అని ఈ కీర్తనకారుడు చక్కగా ఇలా ప్రార్థన విషయాలు మనతో చెప్తున్నాడు. అంతేకాదు చెప్పాడు, నాకు చెవి యొక్కుము, నేను మొరలిడు నాడు నాకు త్వరపడి నాకు ఉత్తరమిమ్ము. అంటే నాకు విముఖుడవి ఉండొద్దు, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు త్వరపడి ఉత్తరము ఇవ్వు అని దేవుణ్ణి ఎంతగా బ్రతిమలాడుతూ ప్రార్థన చేస్తున్నాడో ఆ విషయం మనకు అర్థమవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా 102వ కీర్తనలో చాలా వచనాలు ప్రియులారా, దేవునికి కోపాగ్ని వచ్చినప్పుడు, దేవుడు ఒక కుటుంబాన్ని, ఒక మనుషుని విడిచిపెట్టినప్పుడు అతను ఎలా ఉంటాడో కూడా చెప్పాడు. కొంచెం ముందు చదువుకుంటే వెళ్దాం. 3వ వచనం చదువుతున్నాను, చూడండి. పొగ ఎగిరిపోయినట్లుగా నా దినములు తరిగిపోతున్నవి, పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయి ఉన్నవి, ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయం వాడిపోయినది, భోజనం చేయటకే నేను మర్చిపోతున్నాను, నా మూలుగుల శబ్దం వల్ల నా ఎముకలు నా దేహమును అంటుకుని పోయినవి, నేను అడవిలో గోడబాతును పోలి ఉన్నాను, పాడైన స్థలంలోని పైడి కంటి వలె ఉన్నాను, రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుకు వలె ఉన్నాను, దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుచున్నారు, నా మీద వెర్రి కోపము గలవారు నా పేరు చెప్పి శపింతురు, నీ కోపాగ్నిని బట్టి నీ ఆగ్రహమును బట్టి బూడిదను ఆహారముగా భుజించుచున్నాను, నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొనుచున్నాను, నీవు నన్ను పైకెత్తి పారవేసి ఉన్నావు, నా దినములు సాగిపోయిన నీడలు పోలి ఉన్నవి, గట్టి వల్ల నేను వాడిపోయి ఉన్నాను. యెహోవా, నీవు నిత్యము సింహాసనాసీనుడువు, నీ నామస్మరణ తరతరములుండును అని చెప్తూ ఇప్పుడు మనం చదువుకున్న వచ్చిన 13వ వచనం, నీవు లేచి సియోనును కరుణించదవు, దాని మీద దయ చూపుటకు కాలము వచ్చును, నిర్ణయ కాలమే వచ్చును. ఇన్ని మాటలు ఎందుకు చదివించానంటే, అంటే ముందు తనకు వచ్చిన కష్టాలు, బాధలు ఎంత భయంకరంగా ఉన్నాయో ఆ వ్యక్తి రాసుకుంటూ వచ్చాడు. ఆ కీర్తన రాసిన కీర్తనకారుడు అవి రాసుకుంటూ వస్తూ, ప్రియులారా, చివరి 13వ వచనం అంటాడు కదా, వాటన్నిటిలోంచి ప్రభువా నన్ను విడిపించడానికి ఒక కాలం వచ్చింది, నిర్ణయ కాలమే వచ్చింది. ఈ మాట మనకి ఈరోజు అర్థం కావాలి. అదేంటంటే, దేవుడు మన ప్రతి కష్టమును కూడా ఒక దినాన ఆ కష్టం నుంచి మనను ఖచ్చితంగా విడిపించడానికి ఒక కాలము వస్తుంది. ప్రతి దానికి ఒక సమయం ఉందని బైబిల్ చెప్పబడతా ఉంది. ప్రతి మనిషికి ఒక సమయం ఉంటుంది, ప్రతి పనికి ఒక సమయం ఉంటుంది. అలాగే ప్రతి కష్టం నుంచి మనం విడుదల పొందడానికి కూడా దేవుడు ఒక సమయాన్ని ఇస్తాడు. పైగా చెప్తున్నాడు, కాలం వచ్చింది. ఏ కాలం వచ్చిందంట? నిర్ణయ కాలమే వచ్చును. అంటే ప్రతి సమస్యలోంచి మనం విడిపించడానికి దేవుడు ఒక నిర్ణయ కాలాన్ని ఏర్పాటు చేస్తాడు. చాలాసార్లు మనం తొందరపడినంత మాత్రాన మన బాధలు పోవు, లేకపోతే ఉంటే ఉండేలే, ఈ పోకపోయినా పర్వాలా, ఇలా పోతలే, ఈ బాధలతో నేను చనిపోతాను అనుకుంటున్నంత మాత్రం నా బాధలు నీతోనే ఉండవు. దేవుడు ఒక కాలాన్ని, ఒక సమయాన్ని
ఏర్పాటు చేస్తాడు. పైగా చెప్తున్నాడు, నిర్ణయ కాలం వచ్చును. ఏం దేనికో తెలుసా? సియోను కరుణించుటకు. సియోను అన్న దగ్గర మనం పెట్టుకుందాం, మన పేర్లు పెట్టుకుందాం, మనం అక్కడ ఉన్నట్టుగా అనుకుందాం. మనను కరుణించుటకు, చదువుదాం మాట, నన్ను కరుణించుటకు నీవు లేచి నన్ను కరుణించదవు, దాని మీద నా మీద దయ చూపుటకు కాలం వచ్చును, నిర్ణయ కాలమే వచ్చును. అర్థమైంది మీకు ఆ మాట? చదవండి ఒకసారి, అక్కడ మనలో పెట్టుకుందాం. చదవండి ఒకసారి. నీవు లేచి నన్ను, సియోను దగ్గర పెట్టుకోవాలి, నన్ను కరుణించదవు, నా మీద దయ చూపుటకు కాలం వచ్చును, నిర్ణయ కాలమే వచ్చును. అర్థమైంది మీ అందరికీ? ఏమో అర్థమైందా? అర్థం కాదు. దేవుడు మన బాధల నుంచి విడిపించడానికి ఖచ్చితంగా ఒక సమయాన్ని ఉంచుతాడు. దీర్ఘంగా 38 ఏళ్ల నుంచి కోనేరు అనే బెతెస్దా కోనేరు దగ్గర ఒక పక్షవాయువు గలవాడు పడుకొని ఉన్నాడు. 38 ఏళ్ళు అవుతుంది, కానీ వాడికి మాత్రం అప్పటి నుంచి అక్కడే ఉన్నాడు. ఎవ్వరు అతన్ని బాగు చేయలేదు. ఒక రోజున దేవుడు ఆ స్థలానికి వెళ్ళి, యేసుక్రీస్తు ప్రభు అతన్ని అడుగుతున్నాడు, వీళ్ళారా స్వస్థపడకూరుచున్నావా అని. అతను సమాధానం చెప్తున్నాడు, అవును ప్రభువా, నేను స్వస్థపడదాం అనుకునే లోపు ఎవడొకడు వచ్చి ఈ కోనేటిలో నాకంటే ముందుగా దిగుతున్నాడు. పరలోకం నుంచి దేవుని దూత భూమి మీద యెరూషలేములో ఉన్న మంటపములో ఆ కోనేటిలోకి వచ్చి నీళ్లు కదించినప్పుడు ఎవడైతే దానిలో దిగుతాడో మొదటిగా వాడు ఏమవుతాడు? ఎట్టి వ్యాధి గలవాడైనా స్వస్థపరచబడతాడు. అయితే ఆ నీళ్లు కదిలించబడినప్పుడు ఈ పక్షవాయువుగాని దింపడానికి ఎవడో లేడంట. కాబట్టి ఎవడో తీసుకెళ్లి దానిలో పడవేయట్లేదు, బాగుపడకపోవడానికి కారణం అది. సుమారుగా ఎంతకాలం పట్టంట? 38 సంవత్సరాల నుంచి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చి అతను ఏమంటే, స్వస్థపడకూర్చున్నావా? అవును ప్రభు అన్నాడు. అయితే లేచి నీ పరిపెత్తుకుని నడువు అంటే 38 ఏళ్ల నుంచి అక్కడ పడున్న పక్షవాయు గలవానికి కాలం వచ్చింది, నిర్ణయ కాలమే వచ్చింది. అందుకే దేవుడు అతన్ని లేపి స్వస్థపరిచి అతని ఇంటికి పంపించాడు. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే, ప్రతి సమస్యకు దేవుడు ఒక సమయాన్ని కేటాయిస్తాడు. ఆ కాలం వచ్చింది, నిర్ణయ కాలంలో ఆ సమస్య నుంచి దేవుడు మనకు విడుదలను ఇచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా ప్రియులారా, ఆయనకి తెలుసు. అందుకే మరోసారి చదువుతున్నాను, నీవు లేచి నన్ను కరుణించెదవు, నా మీద దయ చూపుటకు కాలం వచ్చును, నిర్ణయ కాలమే వచ్చును. దేవుడికి తెలుసు ఒక కాలం ఉంది, ఒక టైం ఉంది. మనం కూడా అప్పుడప్పుడు అంటూ ఉంటాం, నాకు టైం వచ్చింది, నేను అప్పుడు మాట్లాడతా. నాకు టైం వచ్చింది, నేను అప్పుడు చెప్తా. నాకు టైం వచ్చింది, నేను అప్పుడు దాని గురించి ప్రస్తావన చేస్తా అన్నట్లుగా మనం కూడా దాని గురించి అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం. అంటే అప్పుడు మాకు రాలా టైము, కానీ మనం అంటాం కదా, నాకు టైం వచ్చింది, అప్పుడు నేను కూడా ఈ విషయంలో ముందుకు వెళ్తాను. అలాగే దేవుని యొక్క వాక్యం కూడా చెప్తుంది, ఇది పగ తీర్చుకోవడానికి టైం మనం అడగకూడదు, చూడకూడదు, కానీ దేవుడు కరుణించడానికి ఒక టైం ఇస్తున్నాడు. దేవుడు మన ప్రార్థనలకు సమయాన్ని ఇవ్వడానికి ఒక టైం ఏర్పాటు చేస్తున్నాడు. చాలా మంది ఇటువంటి బాధలు ఉంటారు, ఇంకెప్పుడు నాకు విడుదల కలుగుతుంది, ఇంకెప్పుడు నాకు ఈ రోగం నుంచి విడుదల కలుగుతుంది, ఇంకెప్పుడు నేను ఈ బాధ నుంచి విడిపించబడతాను, ఇంకెప్పుడు ఈ ఆర్థికంగా నేను ఇంకా పైకి వస్తాను, ఇంకెప్పుడు నేను అనుకున్న పనులు అవుతాయని చాలా మంది, మనందరం, ఈవెన్ నేను, మనమందరం అనుకుంటూ ఉంటాం. అయితే దేవుడు చెప్తున్న మాట, మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనకు తెలియదు, కానీ మనకు ఒక దేవుడు ఒక కాలాన్ని నిర్ణయం చేసి ఉంచాడు, ఒక సమయాన్ని ఆయన సిద్ధం చేసి ఉంచాడు. ఆ టైం వచ్చినప్పుడు నీకు నాకు తెలియకుండానే, ఒకవేళ అది జరిగే టైం వచ్చినప్పుడు నువ్వు ప్రార్థించకపోతూ ఉన్నా కానీ దేవుడు జరిగించేస్తాడు. కారణం ఏంటంటే ఆ టైం దేవుడు మనకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము
భయపడవలసిన పని లేదు. కానీ ప్రార్థన చేస్తూ ఆయన మీద ఆనుకుని ఉన్నప్పుడు దేవుడు మనకు ఒక కాలం వచ్చినప్పుడు, నిర్ణయ కాలం, 75వ సంవత్సరంలో అబ్రహాముతో దేవుడు మాట్లాడి పిల్లలు ఇస్తానని చెప్తే, దేవుడు చెప్పింది మాట అప్పుడే, కానీ దేవుడు రాసి ఉంచింది ఏంటంటే 100వ సంవత్సరంలో, నిర్ణయ కాలం. అలాగే మనకు కూడా మనం కొన్ని పనులు అనుకున్నప్పుడు వెంటనే అయిపోవాలని మనం అనుకుంటాం, కానీ అవ్వదు. అలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? చాలా ఒత్తిడి గురవుతాం, బాధపడుతూ ఉంటాం, టెన్షన్ పడుతూ ఉంటాం. ఎంత అనుకున్నాను, ఎన్ని ఆశలు పెట్టుకున్నాను, కానీ అవ్వలేదే అని విచారపడతా ఉంటాం. కాదు, మనం అనుకుంటున్నాం, కానీ అది అవ్వడానికి, అది జరగడానికి దేవుడు ఒక టైమును సిద్ధం చేశాడు. ఆ టైం వచ్చినప్పుడు నువ్వు అడిగి 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 అది జరగట్లేదు, దాన్ని మర్చిపోతాం. కానీ దేవుడు మాత్రం దాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ టైం రాగానే జరిగించేస్తాడు. ఎందుకంటే అది ఆయన నిర్ణయ కాలంలో ఉంది కాబట్టి. దేవుడు ఒక టైమును దాని వరకు ఉంచాడు, సిద్ధం చేశాడు కాబట్టి ఖచ్చితంగా దేవుడు దాన్ని జరిగిస్తాడు దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, మనకు మన యందు దయ చూపుటకు దేవుడు ఒక కాలం సిద్ధపరిచాడు. మన ప్రార్థనలు దేవుడు విని సమాధానం ఇవ్వడానికి కూడా ఒక టైంను సిద్ధపరిచాడు. కాబట్టి మనం కలవరపడకుండా, భయపడకుండా ఆ సిద్ధపరిచిన టైం కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఆనందంతో నింపబడతాం, సంతోషంగా ఉంటాం, దేవుడిచ్చి ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. అంతవరకు మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఎప్పుడు ఇస్తాడో తెలియదు, ఎప్పుడు చేస్తాడో తెలియదు, కానీ చేస్తాడు. ఆ టైం మనకు తెలియదు. ఆయన చేసే వరకు మనం దేవుడు అడుగుతూనే ఉండాలి. కానీ ఎప్పుడు చేసిందో కూడా మనకు తెలియకుండా దేవుడు చేస్తాడు. ఆ టైం వచ్చిందంటే దాన్ని ఎవరు ఆపలేరు, దాన్ని ఖచ్చితంగా దేవుడు చేయగలుగుతాడు. చూడండి ప్రియులారా, బైబిల్ వచ్చి దేవుడు వాటి వాటి కాలాల్లో అవి జరగడానికి దేవుడు కొన్ని నిర్ణయాత్మక పనులు చేసి ఉంచాడు. ఆ పనులు జరగడానికి దేవుడు మనం అనుకున్నట్లుగా, నువ్వు అనుకుంటున్నట్టుగా తొందరపడినంత మాత్రాన అవి జరగలేదు. కానీ వాటి టైం వచ్చినప్పుడు దేవుడు వాటిని చక్కగా క్రమ ప్రకారంగా జరిగించుకుంటూ వచ్చేసాడు. అవేంటో ఈ రోజున పరిశుద్ధ గ్రంథం నుంచి ఆయన సమయం వచ్చినప్పుడు, నిర్ణయ కాలం వచ్చినప్పుడు జరిగినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం నేర్చుకుందాం ప్రియులారా. నిర్గమాకాండము 2వ అధ్యాయంలో ఒక మాట మనకు కనపడుతూ ఉంటది. నిర్గమాకాండము 2వ అధ్యాయంలో మనం చదువుకుంటే కనుక 8 నుంచి మనం చదువుకో. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకుని వచ్చాను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలించి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా. వీళ్ళరా గమనిద్దాం, ఈ నిర్గమాకాండం 2వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉంటారు, బానిసలుగా ఉంటారు. అప్పుడు ఒక ఆజ్ఞ జారీ చేయబడుతుంది. ఏంటంటే మగ పిల్లలందరినీ ఫరో రాజు ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు. ఏంటంటే మగ పిల్లలందరినీ చంపేయమని మంత్రస్థానులకు చెప్తాడు. మంత్రస్థానులు వెళ్ళబోయే లోపే ఆ ఇశ్రాయేలు యొక్క భార్య ఏం చేస్తారు, ఆ స్త్రీలు పిల్లలు, మగ పిల్లలు కనేస్తారు. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళరా అలా చంపడానికి ఆజ్ఞ జారీ, చాలా మంది చంపబడతారు. అటువంటి టైంలో పుడతాడు మోషే. ఇశ్రాయేలులో పుట్టిన మగ పిల్లలందరినీ చంపమని చెప్పిన టైంలో మోషే పుట్టినప్పుడు వీళ్ళరా మోషే యొక్క తల్లిదండ్రులు ఆ మోషే పిల్లవాడు ఉన్నప్పుడు అతను చనిపోవడం ఇష్టం లేక ఏం చేస్తారంటే, మనం అక్కడ రాయక తర్వాత చదువుకోండి, ఒక జమ్ము పెట్టుని తయారు చేస్తారు. ఒక జమ్ము పెట్టుని తయారు చేసి నీళ్ళు తిరిగేటికి కీలు పూసి మునిగిపోకుండా ఆ జమ్ము పెట్టులో మోషేని చిన్నపిల్లలను పడుకోబెట్టి ఆ నదిలో వదిలిపెడతారు. ఆ నదిలో వదిలిపెట్టాడు. కొట్టుకుంటూ నీళ్ళకి వెళ్ళి ఒక చోట ఆగినప్పుడు అక్కడికి ఫరో కుమార్తె స్నానం చేయడానికి వచ్చిందంట.
పిల్లల ఫరో కుమార్తె స్నానం చేయడానికి వచ్చినప్పుడు ఒక పిల్లవాడు ఏడు కనపడతా ఉంటది. ఇవన్నీ ఎలా ఉంటదంటే వినడానికి ఒక కథలాగా ఉంటది, కానీ కాదు ప్రియులారా. ఇదేంటో తెలుసా? దేవుడు ఒక కాలాన్ని ఉంచాడు. ఇశ్రాయేలీయులను బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి, వారిలో నుండే ఒక వ్యక్తిని దేవుడు బయటికి తీసుకురావడానికి ఒక నిర్ణయ కాలాన్ని మోషే అనే వ్యక్తి ద్వారా సిద్ధపరచుంచాడు. ప్రియులారా, ఈ మాట మీకు అర్థమైందో తెలియదు, కానీ అర్థమైంది ఈ మాట? అర్థమైందా? మోషేను దేవుడు ఎందుకు ఆ జమ్ము పెట్టిలో పెట్టిన తర్వాత ఆ పెట్టి కొట్టుకుంటూ వచ్చి ఫరో కుమార్తె స్నానం చేస్తూ ఉన్నటువంటి ఆ నది అక్కడికే వచ్చి ఆగింది. అక్కడ ఆ పెట్టిలోంచి ఏడు కనపడుతున్న మోషే ఏడుస్తున్నాడు పిల్లవాడుగా. ప్రియులారా, వెంటనే వెళ్ళి ఆ ఫరో కుమార్తె ఆ పిల్లోడు తీసుకొచ్చినప్పుడు పిల్లోడు అర్థమైపోయింది ఫరో కుమార్తెకి, ఇతను ఇశ్రాయేలు హెబ్రీయుల కుమారుడు అని. అక్కడ ఏం చేస్తా ఉందంటే ఆ పిల్లోడిని కాపాడడానికి, ఆ పిల్లోడిని రక్షించడానికి తన తల్లినే పిలిపించి, ఎవరైతే మోషేను కనదో ఆ తల్లినే పిలిపించి, తెలియదు ఆమెకి ఆమె కన తల్లని, ఆమెనే పిలిపించి ఆమెకే చెప్తుంది, ఇతని పిల్లోడిని పాలించి పెంచు నా కోసం. ఈ ఆ పిల్లోడు చూడగానే ఫరో కుమార్తెకి ఇష్టం కలిగింది, పెంచుకోవాలనిపించింది. నిజంగా ఇవన్నీ ఏంటంటే దేవుని నిర్ణయ కాలాలు. అందరూ చనిపోతున్నారు, చిన్నపిల్లలు చంపుతున్నారు, కానీ మోషే ఆ నీటిలో రావడము, ఆ ఫరో కుమార్తె చూడడము, ఆమెకి ఇష్టం కలగడం, ఆ పిల్లోడి మీద పెంచుకోవాలనిపించడం, ఆ కన్నతల్లినే, ఆ మోషే కన్నతల్లినే పిలిపించి పెంచమని చెప్పడం, పాలించి, ఇవన్నీ ఏంటంటే దేవుడు నిర్ణయ కాలాలు ఏర్పరిచాడు. ఇశ్రాయేలును విడిపించడానికి వారు పెట్టిన మొరకు సమాధానమే ఈ నిర్ణయ సమయం. ప్రియులారా, అది అందరికీ ఏదో జరుగుతుంది అనుకుంటారు, కాదు. దేవుడు ముందుగానే ప్రణాళిక ఉంచాడు. క్రీస్తు మోషేను కాపాడుటకు సకాలంలో ఫరో కుమార్తెను దేవుడు అక్కడ ఏర్పరచుంచాడు. అలాగే మన జీవితాల్లో కూడా వస్తున్న ప్రతి సమస్య నుంచి మనల్ని కాపాడడానికి దేవుడు కొంతమందిని సిద్ధపరిచి ఉంచుతారు. వాళ్ళు చెరలో ఉన్నారు, వారికి విడుదల కావాలి కాబట్టి వారు కొన్ని సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఆ సంవత్సరాలు బానిసలుగా ఉన్న కాలం అయిపోతూ ఉంది. దేవుడు ప్రవచించినట్లుగా, దేవుడు ప్రవక్త ద్వారా చెప్పినట్టుగా అబ్రహాముతో దేవుడు ఇన్ని సంవత్సరాలు మీరు బానిసలుగా ఉంటారని చెప్పిన తర్వాత ఆ కాలం అయిపోతున్నప్పుడు వారిని విడిపించడానికి మోషే వారిలోంచి దేవుడు పుట్టించి అక్కడ తీసుకొచ్చాడు. ఇదేంటో తెలుసా? ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలును విడిపించడానికి కాలం వచ్చింది, నిర్ణయ కాలమే వచ్చింది. ప్రజలను వారి పాపముల నుంచి, వారి బాధల నుంచి విడిపించడానికి దేవుడు మోషేను ఏర్పరచుకున్నాడు. కాబట్టి దేవుడికి తెలుసు ఎప్పుడు మనలను మన సమస్యల నుంచి ఏ టైంలో విడిపించాలో ఆయన బాగా ఎరిగిన దేవుడు ఉన్నాడు. ఒకవేళ ఆయన కనుక ఆయన కాలాన్ని మర్చిపోతే మనమందరం కూడా గతి తప్పిన వారుగా, లేకపోతే దాన్ని ఏమంటారు, ఉల్కల్లాగా ఒక్కోసారి మనం పండుకొని పైకి చూస్తున్నప్పుడు ఇది నక్షత్రం పడిపోతున్నట్టుగా ఉంటుంది, చూసారా? తోక చుక్కలు పడిపోతున్నట్టు, నక్షత్రం పడిపోతున్నట్టుగా ఎమ్మో వెళ్ళిపోతుంటారు. ప్రియులారా, అలాగే మనం కూడా ఒకవేళ దేవుడు మనకు ఒక టైంను ఇచ్చి ఉండకపోతే ఆ టైంలో మనం మనం కూడా దారి తప్పిపోయే వారికి అయిపోతాం. కానీ దేవుడు చూడండి, బానిసలుగా ఉన్న ఇశ్రాయేలును విడిపించడానికి ఒక కాలం ఏర్పరిచాడు. ఆ కాలంలో మోషేను పుట్టించాడు. ఆ మోషేను ఫరో కుమార్తెగా పంపించాడు. ఆమె పెంచింది, పెద్దవాడిని చేసింది. ఇశ్రాయేలును విడిపించడానికి దేవుడు మోషేను నిలబెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ఒక కాలం ఏర్పరిచాడు. మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఆ కాలం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. రెండో మాట చూడండి, ఇదే నిర్గమాకాండం 14వ అధ్యాయంలో, నిర్గమాకాండం 14వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుకుంటే, మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా
రాత్రంతా ఈ బలమైన తూర్పుగాలి చేత సముద్రమును తొలగించి దాన్ని 6 నెలలుగా చేశాను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలు సముద్రం మధ్యను 6 నెలలుగా నడిచిపోయింది. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కన వారికి గోడవలే ఉండెను. ఫరో తరుముతున్నప్పుడు ఇశ్రాయేలు విడుదల పొందారు. మోషే విడిపించాడు. వాళ్ళు బానిసత్వం నుంచి బయటకు వచ్చేసారు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఎదురైన కష్టం ఏంటంటే ఎర్ర సముద్రం. ముందేమో సముద్రం, వాళ్ళు ఎలా వెళ్ళిపోండి, మీ దేవుడు ఆరాధించని వెళ్ళిపోండి ఫరో చెప్పాడు. వెళ్ళిపోమని చెప్పిన తర్వాత వాళ్ళు బయలుదేరి బయటకు వచ్చేసిన తర్వాత మరలా ఫరో కఠినపరచు తన మనసును మరలా సైన్యం వెంటేసుకుని ఇశ్రాయేలు మరలా చంపడానికి, మరలా బానిసలు వెనక్కి తీసుకెళ్ళడానికి రథాలతో వస్తా ఉన్నాడు. చూసారు, వెళ్ళమన్న ఫరోనే మరలా బానిసలుగా తీసుకెళ్ళడానికి వస్తున్న సమయంలో ఇశ్రాయేలు భయపడిపోయారు. వెనకాలేమో ఫరో వస్తున్నాడు మరలా వెనక్కి తీసుకెళ్ళడానికి లేక చంపడానికి. ముందు చూస్తేనేమో సముద్రం, దాంట్లేమో దానిలో పడి తెస్తాం. ఇటువంటి భయాల్లో ఉన్నప్పుడు, ఫరో తరుముతున్నప్పుడు దేవుడు సమయానికి ఎర్ర సముద్రం 2 పాయలుగా చేశాడు. ఇప్పుడు ఒకవేళ చుట్టుకొని ఆ ఎర్ర సముద్రం కొద్దిగా పాయది, ఆ చుట్టూ తిరిగి వెళ్ళొచ్చు. కానీ అది వెళ్ళేలోపు వెనకాల ఫరో సైన్యము వచ్చేస్తుంది. వాళ్ళని పట్టుకుంటే చిత్రహింసలు పెడతారు, మరలా ఐగుప్తులో తీసుకెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఈ చుట్టూ తిరిగి వెళ్ళే టైం లేదు ఇశ్రాయేలుకి. చుట్టూ తిరిగి వెళ్తే ఫరో వచ్చి వాళ్ళని బంధిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇటే వెళితే త్వరగా పక్క వెళ్ళిపోతారు. కాబట్టి దేవుడికి తెలుసు అనమాట. అదేంటంటే వీళ్ళు ఇప్పుడు ఈ దాడితేనే ఆ పక్కకి వెళ్ళగలుగుతారు కనుక ఇప్పుడు ఆ కార్యం చేయాలనుకున్నాడు దేవుడు. అందుకే సముద్రం 2 పాయలుగా చేశాడు. ఏది అవసరమో, ఎప్పుడు ఏ పని చేయాలో మనకంటే బాగా దేవుడికి తెలుసు. మనం అనుకుంటాం, ప్రభువా ఇది చేసి అది చేసే, ఇది ఇవ్వు అది ఇవ్వు అంటే అది ఇప్పుడు ఇవ్వడం అది ఆయన చిత్తం కాదు, ఇప్పుడు అది చేయడం ఆయన చిత్తం కాదు. కాబట్టి మనం అనుకున్నది అప్పుడు జరగదు, కానీ అప్పుడు జరగాలి. ఇది ఎర్ర సముద్రం ముందుంది, వెనకాల శత్రువులు వస్తున్నారు కాబట్టి అక్కడ కార్యం జరగాలి. అంటే దేవుడు ఒక కాలం ఏంటంటే వారిని రక్షించడానికి, ముందు మనం విన్నాం చూసారా, వారిని చెరలోంచి విడిపించడానికి నిర్ణయ కాలంలో మోషేను పుట్టించాడు ఒకటి. రెండోది, వారిని ఎర్ర సముద్రము దాటించడానికి, లేకపోతే ఫరో సైన్యం నుంచి వారిని తరుముతున్నప్పుడు కాపాడడానికి ఆయన వెనువెంటనే చేసినటువంటి కాలమైన నిర్ణయం పని ఏంటంటే సముద్రాన్ని పాయించాడు. కాబట్టి ప్రియులారా, దేవుడికి తెలుసు అన్నమాట ఎప్పుడు ఏ అద్భుతం చేయాలో, ఎప్పుడు విడిపించాలో, ఎప్పుడు మనల్ని స్వస్థపరచాలో, ఎప్పుడు మనం ఆశీర్వదించాలో, ఎప్పుడు మనను కాపాడాలో ఆయనకి తెలుసు. లాజరు చనిపోయాడు. అప్పుడు యేసు ప్రభు 3 రోజుల తర్వాత వచ్చినప్పుడు అందరూ ఏమంటున్నారు, మార్త కూడా ఏమంటుంది వచ్చి చెప్పండి, మార్త ఏమంది? యేసు ప్రభుతో ఏమంటున్నారు వాళ్ళు? గుర్తులేదా? ఏమన్నారు? 3 రోజుల తర్వాత వచ్చారు కదా ఆయన. వచ్చినప్పుడు మరియా మార్తలో, మరి మేము అనలేదు కానీ మార్త అంటుంది వచ్చి ఏమంటుంది, ప్రభువా నువ్వు ఉంటే మా తమ్ముడు చనిపోయేవాడు, బతికేవాడు. అర్థమవుతుందా? నువ్వు ఉంటే చనిపోయేవాడు కాదు, నువ్వు లేవు కాబట్టి ఏమైపోయాడు, ఇక్కడ చనిపోయాడు. ఇప్పుడు మనం చేసేది ఏమీ లేదు అని ఆయన కూడా చెప్పేస్తాను అన్నమాట. ఇప్పుడు వచ్చావు, ఎందుకు ప్రయోజనం ఏంటంటే, ఇప్పుడు వచ్చావు ఊపుకుంటా అన్నట్టుగా, ఇప్పుడు ఎందుకు వచ్చావు అన్నట్టుగా. యేసు ప్రభువుని కూడా ఇప్పుడు ఎందుకు వచ్చా, 3 రోజులకి వెళ్ళిపోతే బాగుండేందుకు వచ్చి మా తమ్ముడు బతికేవాడు, ఇప్పుడు వచ్చావు ఎందుకు ప్రభువా అన్నట్టుగా యేసు ప్రభువుని కూడా ఆయన అనుమానంతో మాట్లాడతాం. ప్రభు అంటున్నాడు, మార్త నమ్మితే దేవుని కార్యాన్ని చూస్తావు. దేవుడు ఎందుకు అక్కడ ఆలస్యం చేసాడు 3 రోజులు అంటే, ఆయన
ఆయన ముందుగానే ఒకళ్ళు రాకపోయినా అక్కడి నుంచి ఒక మాట సెలవిస్తే బతికేవాడే రాజు. కానీ ఆయన రాలేదు, కనీసం ఒక మాట కూడా ఆజ్ఞాపించలేదు. ఎందుకో తెలుసా? ఆయన నిర్ణయ కాలం ఒకటి ఉంది. ఆ కాలం వచ్చినప్పుడు అక్కడ లాజరును బ్రతికించాలంతే. అంతేనా? మనం అనుకున్నది మాత్రాన బ్రతికిపోము, లేకపోతే మనం అనుకున్న చచ్చిపోము. అనుకుంటాం కదా, చాలాసార్లు చచ్చిపోవాలనుకుంటాం, చచ్చిపోతాం. ఏమ్మా, బతుకుపోవాలనుకుంటాం, బతుకుతారా? బతుకుతాం అనుకున్న వాళ్ళందరూ హాస్పిటల్ తిరిగిపోతున్నారా? చచ్చిపోతాం అనుకున్న వాళ్ళు మళ్ళీ తిరిగిపోతారు ఇంటికి. బతుకుపోతాం అనుకున్న చచ్చిపోతున్నారు అక్కడ. నిజంగా చాలా మంది దూరం ఇక్కడ. అంటే ఏమని తెలుసా? నిర్ణయ కాలం. దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించాడు. ఆయన అంత బాగున్నాడు, అంత బలంగా ఉన్నాడు, బాగున్నాడు అనుకున్నాం, చిటుక్కుని చచ్చిపోయినట్టు కదా. చిటుక్కుని కాదు, అక్కడ టైం అయిపోయింది, నిర్ణయ కాలం ముగింపు. అలాగే దేవుడు కూడా లాజరును బ్రతికించడానికి, అక్కడ ఒక అద్భుతం చేయడానికి ఒక టైం ఏర్పరిచాడు. వారిలో ఉన్న అవిశ్వాసం తొలగించడానికి, వారిలో ఉన్నటువంటి అవిశ్వాసం గుడ్డితనాన్ని తీసేయడానికి దేవుడు ఆలస్యం చేశాడు. 3 రోజుల తర్వాత వచ్చాడు, సమాధి దగ్గరికి వెళ్ళాడు, రాయి తీయమన్నాడు, పేరు పెట్టి బయటికి ఇచ్చాడు. అర్థమవుతుందా? ఒకవేళ మీరు ఇప్పుడు ఈ మాట ఇప్పుడు చెప్పారా మీకు? నేను చెప్పారా? అక్కడ సమాధి దగ్గర ఏమని పిలిచాడు ఆయన? ఏమని పిలిచాడు? లాజరు బయటికి రా అన్నాడు. అవునా? లాజరు బయటికి రమ్మంటే అప్పుడు ఎవరు బయటకు వచ్చారు? లాజరే బయటకు వచ్చాడు. ఒకవేళ సమాధుల్లో ఉన్న వారు బయటికి రండి అంటే చెప్పండి, ఏం జరిగేది? ఏమా, ఎంతమంది వచ్చి ఆయన మాటలో శక్తి ఉందా లేదా? లాజరు బయటికి రమ్మంటే అందుకేనేమో ఒక్కొక్కసారి దేవుడు పేరు పెట్టి తిరుగుతాడు. ఒక్కొక్కసారి దేవుడు పేరు పెట్టి వెళ్ళడం గల కారణం ఏంటంటే అక్కడ కూడా ఒక నిర్ణయ కాలం ఉంది, ఒక టైం ఉంది. ఒకవేళ చనిపోయిన వాళ్ళారా, మృతుల్లోకం ఉన్న వాళ్ళారా, సమాధుల్లో ఉన్న వాళ్ళారా బయటికి రండి అంటే ఎంతమంది వచ్చి అప్పుడు చచ్చిపోవడం అందరూ బయటకు వచ్చేవాడు. కానీ దేవుడు పేరు పెట్టి పిలిచాడు, లాజరు రా. టైం అన్నమాట. దేవుడు ఒక మనిషిని బ్రతికించడానికి టైం ఇచ్చాడు, ఆ మనిషి చనిపోవడానికి టైం ఇచ్చాడు. కాబట్టి మన ముందున్న సముద్రాలు, కష్టాలు పోవడానికి నువ్వు అనుకుంటే కాదు, అక్కడ తెల్లారికల్లా పోవాలంటే పోవక్కడ. ఏమని తెలుసు? ఒక టైం పెట్టాడు దేవుడు. ఆ నిర్ణయ కాలంలో దేవుడు తప్పకుండా అన్నిటి నుంచి గెలిపిస్తాడు. చెప్పండి ఇప్పుడు, దాని మీద దయచూపుడు అంటే నా మీద దయచూపుటకు కాలం వచ్చును, నిర్ణయ కాలమే వచ్చును. ఇశ్రాయేలును బానిసలుగా ఉన్న వారిని విడిపించడానికి మోషే ముందుగానే అక్కడ ఐగుప్తులో మోషేను పుట్టించాడు. ఒకటే వారిని విడిపించి వెళుతున్న సమయంలో ఎర్ర సముద్రమును పాయలు చేయడానికి ఒక టైం వచ్చాడు, అద్భుతం చేయడానికి. ఆ టైం వచ్చినందుకే దాన్ని పాయలు చేసి బయటికి వారిని తీసుకొచ్చాడు, అద్భుతం చేశాడు. కాబట్టి ప్రతి దానికి ఒక అద్భుతం చేయడానికైనా, మనం బ్రతికించడానికైనా, మనల్ని విడిపించడానికైనా, మన పట్ల దేవుడు అనేక మేలుడు చేయడానికైనా ఒక టైం ఏర్పరిచాడు, నిర్ణయకాలను ఏర్పరిచాడు. ఆ టైంను బట్టి మనం ముందుకెళ్తే ఖచ్చితంగా దేవుని చిత్తానికి అప్పగించుకుంటే అది ఎప్పుడు జరగాలో చూసారు. మనం చాలాసార్లు మన ఆలోచనతో, మన బుద్ధితో తొందరపాటు కలిగి చేసేసి పనులన్నీ ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. అవునా కదా? చాలా ఎన్ని అనుభవాలు ఉన్నాయి మనందరికీ, ఎన్ని అనుభవాలు ఉన్నాయి కదా. అలాగే తొందరపడతాం, డబ్బులు ఉన్నాయి అనుకుంటాం, వాళ్ళు మామూలు వీళ్ళు మామూలు అనుకుంటాం, అందరూ చేసుకుంటాం, మనం చేస్తే సరిపోతుంది అనుకుంటాం, గబక్కని చేస్తాం, నష్టపోతాం, తర్వాత బాధపడతాం, తర్వాత దేవుడు. చాలా విషయాల్లో మనం అట్లా ఇలా బాధ అనిపించే పరిస్థితులు ఉంటా ఉంటాయి. కాబట్టి ఆ విధంగా కాదు, కానీ దేవుడు మనతో చెప్తున్నమాట, ఒక టైం సిద్ధపరిచాడు. నిర్ణయ కాలం వచ్చినప్పుడు దేవుడు దాని నుంచి మనం విడిపిస్తాడు. రెండవ మాట మనం విన్నాం. ఇప్పుడు ఒకటి
వారిని విడిపించడానికి టైం వచ్చింది, అందుకే మోషేను పుట్టించాడు. వారిని రక్షించడానికి టైం వచ్చింది, అందుకే సముద్రాన్ని పాయలు దేవుడు చేశాడు. అది ఉంది కాబట్టి కాదు, అక్కడ వెనకాల సైన్యం శత్రువులు వచ్చారు కాబట్టి, టైం లేదు కాబట్టి, ఎప్పుడు ఏది అద్భుతం చేయాలని తెలుసు. ముందుగానే పంపించారు కౌరు వీళ్ళు. విచిత్రం ఏంటంటే లాజరు చచ్చిపోకముందే కౌరులు దేశే దగ్గరికి ఆయనే రాలా. ఆయన చనిపోకముందే ఏమని చెప్పారంటే, నువ్వు ప్రేమిస్తున్నా నీ శిష్యుడైనా, నువ్వు ప్రేమిస్తున్నటువంటి నీ స్నేహితుడైన లాజరు రోగంతో ఉన్నాడు, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, నిన్ను తీసుకురమ్మన్నారు ప్రభువా అని కౌలు వెళ్ళి ఒక వ్యక్తిని చెప్పాడు. అయినా ఆయన రాలా. ఎందుకని రాలేదంటే అది కాదు టైము, దేవుడు ఒక టైంలో ఉంచాడు లాజరు బ్రతికించడానికి, అందుకే ఆలస్యం చేశాడు. కాబట్టి దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, మనం చనిపోవడానికి, మనం బ్రతకడానికి దేవుడు ఒక కాలాన్ని ఇచ్చాడు. అంతవరకు మనం ప్రార్థన చేయడమే నేర్చుకోవాలి. మూడో మాట చూడండి ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలోంచి దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 22 నుంచి మనం చదువుకుంటే మనందరికీ తెలుసుకున్నమాట. ఏంటిది? రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండం మిక్కిలి వేడిమి గలదైనందునను శద్రకు మెషకు అబేద్నెగోలను విసిరి చేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయారు. శద్రకు మేషకు అబేద్నెగోలు ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారి వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము పడగా. చాలు ప్రియులారా, ఏమండి, దేవుడు ఒక మనిషిని కాపాడాలనుకున్నప్పుడు ముందుగానే రావచ్చుగా, అగ్నిలో పడేసే దాకా ఎందుకని? చూడండి, దేవుడు చెప్పి అనుకుంటున్నాం కదా, ఈరోజు మన వాక్యం ఏంటంటే, మనం ప్రార్థన చేస్తున్నాం, సమాధానం రావడానికి ఒక కాలం ఉంది, నిర్ణయ కాలము ఉంది. ఎప్పుడో చేసిన ప్రార్థన, దానికి సమాధానం ఇప్పుడు కూడా వస్తున్నాయి ముందుకి, అంతేనా? పిల్లలు పెళ్లి వయసు రాకముందే పెళ్లి కోసం చేద్దాం ఉంటారు. ఎందుకని? అప్పటి నుంచి చేద్దాం ఉంటే టైం వచ్చినప్పుడు పెళ్లిళ్ళు చక్కగా దేవుడు జరిగేస్తాడు. ఇంకా చదువు పూర్తిగా అవ్వలేదు, చదువు పూర్తి కాకముందు ఉద్యోగం కోసం ప్రార్థన చేసేద్దాం, ప్రభువా మంచి ఉద్యోగం మా పిల్లడికి, మా పిల్లలకి. ఎందుకని? ఇప్పటి నుంచి చేద్దాం ఉంటే ఆ టయానికి, ఆ నిర్ణయ కాలంలో దేవుడు ఏదైతే దాచించాడో ఆ ఉద్యోగం మనకి వస్తుంది. అట్లాగే ప్రతి దానికి దేవుడు ఎప్పుడు ఇవ్వాలో ఆ టైం ఇస్తాడు. అలాగే ఇక్కడ ఒక శ్రమ వచ్చింది. అదేంటంటే, ఎందుకు ఈరోజు అగ్నిగుణం పడినప్పుడు రాజు చెప్పండి. షడ్రకు మెషకు అబేద్నెగోలను ఎందుకు అగ్నిగుణంలో పడేశాడు? ఒక పెద్ద విగ్రహాన్ని తయారు చేసి పెట్టాడు అక్కడ. ఆ విగ్రహానికి అందరూ వచ్చి దండం పెట్టాలి, నమస్కారం చేయాలి. ఒకవేళ ఎవడైతే దానికి వంగి నమస్కారం చేయడో వాళ్ళని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తాం. అది రాజుగారి ఆజ్ఞ. అందరూ భయపడిపోయాడు రాజుగారి మాటకి. అందరూ ఆ బొమ్మ దగ్గరకు వచ్చి, ఆ బొమ్మ ఏంటో చోట్ల దేవుడు గారు ఆ రాజు చేయించిన ఒక ప్రతిమ. అందరూ నమస్కరించారు, కానీ వాళ్ళలో ఒక ముగ్గురు యవనస్తులు నమస్కరించారు. రాజు చూశాడు, కోపం వచ్చింది. ఏంటి నా మాట మీకు లెక్కలేదా అన్నట్టుగా. రాజా, మేము చావనైనా వస్తాం, కానీ మేము మాత్రం ఆ బొమ్మకి మొక్కం. చూడండి, ఒకసారి 2 సార్లు అక్కడ మాటలు జరిగినాయి. మీరు తర్వాత చదువుకుంటే 3వ అధ్యాయంలో ప్రియులారా చాలా డిస్కషన్ జరిగింది అక్కడ. 15వ వచనం చూడండి. బాకాను, పిల్లన గ్రోవిని, పెద్దగాను, వీణను, సింఫోనియాను, విపంచికను, సకల విధములకు వాద్య ధ్వనులను మీరు విరుసలో సాగిలపడి నేను చేయించిన ప్రతిభకు నమస్కరించడం సిద్ధముగా ఉందని ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడుకలు అగ్నిగుణంలో మీరు
ఇదే నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింప దేవుడు ఒక్కడెక్కడను ఉన్నాడు. శత్రుఘ్న మేషకు అబేద్నెగో రాజు ఇలాగ చెప్పిన నెబుకద్నెజరు, ఇతని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు. అబ్బా, దేవుడు పిలుస్తున్నారంటే అందరు గడగడ మునిగిపోతారు. కానీ అన్నారు మీ ముగ్గురు, నెబుకద్నెజరు మేము మాత్రం నీ పెట్టిన బొమ్మకి. చూడండి, దేవుడు వాళ్ళని కాపాడడానికి ఎంత దాకా తీసుకొచ్చాడంటే అగ్నిగుండంలో వేసేసిన తర్వాత కాపాడాడు. వాళ్ళు కాపాడనుకున్న దేవుడు ముందుగానే కాపాడవచ్చుగా. చాలా అనుకుంటూ ఉంటాం. ఒకసారి ఎండలో నడిచి 2 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఇంకొంచెం దగ్గరలోకి వెళ్ళే టైంకి ఒక బండి వచ్చింది అనుకో, ఎక్కించుకెళ్ళడానికి ఇల్లు వచ్చేసింది. అప్పుడు వచ్చి అమ్మ ఎక్కువ అన్నాడు అనుకో, ఓరి నా దేవుడు అది వచ్చేదేదో అక్కడ ఉంటే బాగుంటుంది అనుకుంటాం. లేక ఎండలు ఇప్పుడు దాన్ని నడిచి చచ్చిపోయాను అనుకుంటాం కదా. కాదు. విషయం ఏంటంటే ఆ వేడిమి గల ఎండలో నడవడం ద్వారా ఆ బాధలో ఉన్నటువంటి వెనకాల ఉన్నటువంటి కష్టం ఏంటో మనకి తెలిసి రావాలి. అదొకటే. తర్వాత అలాగే దేవుడి యొక్క సర్వశక్తి ఎంత గొప్పదో అక్కడున్న రాజుకి, ప్రజలందరికీ, ఆ రాజ్యం ఉన్న వారందరికీ తెలియాలి. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఆలస్యం చేశాడు వారిని కాపాడడానికి. ఎంత ఆలస్యం చేశాడంటే వాళ్ళని చివరి వరకు వాళ్ళ కాళ్ళు చేతులు కట్టి అగ్నిగుండంలో పడేసారంతే. అక్కడ పడవేసిన తరువాత వాళ్ళ దేవుడు కాపాడాడు. నిజంగా ఎంత అద్భుతం పోయిలారా. అగ్నిగుండంలో వేయబడగా టైం ప్రత్యక్షమయ్యాడు దేవుడు అక్కడ. అంటే ఏంటో తెలుసా, పడేసిన తర్వాత వాళ్ళకి ఆ టైం దేవుడు సిద్ధపరిచాడు. దేవుడి స్తోత్రం. వాళ్ళ కాలం ఎప్పుడంటే అగ్నిగుండంలో బయట ఉండగా కాదు, కాళ్ళు చేతులు తాళ్ళతో కట్టేటప్పుడు కాదు, కానీ వాళ్ళందరూ ఎత్తి ఆ అగ్నిగుండంలో పడవేసిన తర్వాత వాళ్ళ టైం దేవుడు సిద్ధపరిచాడు. అంతవరకు దేవుడు వారిని కాపాడకుండా ఉన్నాడు. పడివేసిన తర్వాత వాళ్ళందరూ దేవుడు కాపాడు. ఒక్కోసారి మనం కూడా అంతే, పూర్తిగా శ్రమలో పడిపోయిన తర్వాత ఒక్కసారి దేవుడు బయట తీసుకొస్తాడు. ఇక అయిపోయింది మన బ్రతుకు, మన జీవితం. ఇక నేను వచ్చినట్టే, ఇక నన్ను కాపాడేవాడు ఎవడు లేడాక, ఈ బాధ నన్ను తప్పించేవాడు ఎవడు లేడు అనుకున్న టైంలో దేవుడు ఏం చేస్తాడు, వీళ్ళని కాపాడినట్టుగా ప్రత్యక్షం అవుతాడు. దేవుని స్తోత్రం. వాళ్ళని విడిపించాడు దేవుడు. అంటే అక్కడ చెప్పబడుతుంది, నా మీద దయ చూపుటకు కాలము వచ్చాను, నిర్ణయ కాలమే వచ్చాను. దేవుడు ఆ టైంలో చివరి సమయంలో పడవేయబడిన తర్వాత ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి ఈ మాటలో మనం అన్ని అర్థం చేసుకోవాలి. ఏంటంటే బానిసలుగా ఉన్న వారిని రక్షించడానికి మోషేను పుట్టించాడు కాలంలో ఒక టైము. తరుముతున్న శత్రువుల నుంచి కాపాడడానికి ఒక కాలం ఉంది. అప్పుడు అందుకే దాన్ని సముద్రం దేవుడు పాయలు చేశాడు. వీళ్ళ అగ్నిగుండంలో పడవేయక ముందే రక్షించవచ్చు, కానీ శ్రమలో వెళ్ళిన తర్వాత వాళ్ళ దేవుడు రక్షించాలని. ఎందుకో తెలుసా, ఒకవేళ పడక ముందే కాపాడితే ఇంకొక రకం ఉండేదేమో అక్కడ. అందుకే పడిన తర్వాత కాపాడాడు దేవుడు. అక్కడ ఏం చదువుకున్నాం మనం, పడడానికి వెళ్ళిన తర్వాత కట్టి పడేసి చూసాము. వాళ్ళందరూ ఏమైపోయారంట, వాళ్ళందరూ ఏమైపోయారు, వాళ్ళందరూ ఏమయ్యారు, వాళ్ళు చచ్చిపోయారు. ఎవరైతే వీళ్ళని బంధించి అగ్నిలో పడేసారు వాళ్ళు చనిపోయారు, కానీ వీళ్ళు మాత్రం చావలేదు. అక్కడ అద్భుతం అన్నమాట. అప్పుడు అలా జరగడాన్ని బట్టి నెబుకద్నెజరు హృదయం కదిలించబడింది. వెంటనే చాటింపు వేయించాడు. చూడండి అన్నమాట, వెంటనే చాటింపు వేయించాడు. అదే 3వ అధ్యాయంలోనే 27 నుంచి చదువుతాం. 27 వచ్చింది. అధిపతులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులు, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు, వారి తల వెంట్రుకలు ఒక్కటైన కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్నివాసనైన వారి దేహములు తగలకుండుటయు చూచిరి. ఎందుకంటే శత్రుఘ్న మేషకు అబేద్నెగో వీరి దేవుడు పూజారుడు, ఆయన తన దూతలంపి తనను ఆశ్రయించిన దాసులను
రక్షించిన వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందు అని తమ దేహములు అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచే కాగా నేను ఒక శాసనం నియమించుచున్నాను. రాజు అంటున్నాడు, ఏదనగా ఇవ్విధముగా రక్షించుటకు సమర్థులకు దేవుడు కాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులలో గాని రాష్ట్రములో గాని ఏ భాష మాట్లాడే వారిలో గాని శద్రకు మేషకు అబేద్నెగో అనే వారు దేవుని ఎవడు దూషించున్న వాడు తుత్తునీయులుగా చేయబడిన వారి ఇల్లు ఎప్పుడును పెంట గొప్పగా ఉండునను. అంతట నుండి రాజు శద్రకు మేషకు అబేద్నెగో వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. అదండి ఒకటి, ఎందుకు అగ్నిగుండంలో పడేసే వరకు కూడా దేవుడు వారిని కాపాడలేదంటే ఇందుకు. ఒకటి, దేవుని మహిమ రావాలని. రెండు, ఆ ముగ్గురిని హెచ్చించాలి. అందుకే దేవుడు ఒక్కోసారి మన చెయ్యి విడిచిపెట్టేసినట్టుకుంటాడు, కానీ విడిచిపెట్ట చివరి టైంలో కూడా దేవుడు మనను పట్టుకుని కాపాడడానికి అవకాశం ఉంటుంది. అందుకే అక్కడే మనం కనపడతా దానియేలు 6వ అధ్యాయంలోనే దానియేలు కూడా సింహాల పుట్టులు పడేసినప్పుడు ఏం జరిగింది అక్కడ? వీళ్ళారా సింహాల పూలు పడేసి మోతేశారు పైన ఆ గుహకే, లోపల పడి రాత్రంతా అయింది. వీళ్ళారా పడవేకి ముందే దేవుడు కాపాడవచ్చు, కానీ పడవేసిన తర్వాత దేవుడు వారిని అతన్ని కాపాడాడు. అంతే. వీళ్ళిద్దరి షడ్రక్ మేషక్ అబేద్నెగో అలాగే దానియేలు ఈ నలుగురు జీవితాల్లో జరిగిన సంఘటనలు ఏంటంటే శ్రమలో వచ్చేంత వరకు దేవుడు ఒక కాలం పెట్టాడు. అది వచ్చిన తర్వాత వారిని విడిపిస్తాడు. ఆ సమయం అది. కాబట్టి మనం వెవ్వేరెత్తకూడదు, కలవరపడవలసిన పని లేదు. దేవుడు మనం ఖచ్చితంగా తప్పిస్తాడు, రక్షిస్తాడు, స్వస్థపరుస్తాడు, విడిపిస్తాడు అని ఒక మాట మనకు అర్థమవుతుంది. చివరి మాటగా చెప్పేది నేను ప్రార్థన చేస్తాను. మార్కు సువార్త 6వ అధ్యాయం కొత్త నిబంధనలో మార్కు సువార్త 6వ అధ్యాయం 48 నుంచి చదవండి. అప్పుడు వారికి గాలి ఎదురైనందున ధోని నడిపించున్న వారు మిక్కిలి కష్టపడుచుండగా రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి ఇంట్లోకి వచ్చి వారిని దాటిపోవాలని ఉండేది. ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూకమని తలంచి కేకలు వేశారు. అందరూ ఆయన చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలుకరించి ధైర్యం తెచ్చుకుని నేనే, భయపడకూడని. సముద్రంలో తుఫాను వచ్చి గాలి వచ్చి మునిగిపోతుంటే ఆయన సముద్రం నడుచుకుంటూ వస్తుంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు? భూతం తుఫాను అనుకుంటూ ఉంటారు. ఒకసారి అంతే మనం కూడా ఏంటిది, దేవుడు కాపాడడానికి ఎవరో ఒకరు పంపిస్తే వాళ్ళు మనకి ఎట్ట కనపడతాం? భూతాలు దెయ్యాల్లా కనపడతాం. వాడు మనకి ఎంతే కనపడతారు. ఏమండి, ఒక్కోసారి డాక్టర్ని చంపాలనిపించింది. నిజమే. ఆయన ఇంజక్షన్ చేస్తున్నప్పుడు, గాయాలు పోస్తున్నప్పుడు ఒకసారి కఠినంగా ఉంటాడు డాక్టర్. చూసావా? కఠినంగా ఉంటాడు. కఠినంగా ఉండి మన మాటలు పెట్టి కాయ పోసేస్తుంటాడు ఆ కుండులు. గాయం ఎందుకు అనుకున్నారు? కఠినంగా ఉంటాడు కాబట్టి అక్కడ కార్యము స్వస్థత కలుగుతూ ఉంటుంది. కాబట్టి అలాగే వీళ్ళ ఒక్కొక్కసారి మనం కాపాడేవాడు కూడా మనకు భూతాల్లాగా శత్రువులాగా కనపడుతుంటారు. కానీ వీళ్ళప్పుడు అదే జరిగింది. యేసుప్రభు వారిని కాపాడుటకు సముద్రం నడిచి వస్తుంది. వీళ్ళు ఏం కేకలేస్తున్నారు? ధైర్యం కోసమని. వీళ్ళ శిష్యులు సముద్రంలో అపాయ స్థితిలో ఉండగా వారిని దేవుడు నీడగా నడిచి వచ్చి వారిని రక్షించాడు. ఆయనకు తెలుసు ఎప్పుడు వారిని రక్షించాలో. ఇలా అంతవరకు వారిలో దేవుడు చూస్తున్నాడు. ఎంత విశ్వాసం కలిగి ఉంటారు. వారు కేకలేస్తున్నారు. యేసు ప్రభువును చూసి దయ్యం అంటున్నారు, సముద్రం చూసి కేకలేస్తున్నారు, గాలిని చూసి కేకలేస్తున్నారు. కానీ యేసు ప్రభు వారిని వచ్చి వారిని ధైర్యపరిచి వారి సముద్రాన్ని గద్దించి వారిని ఆ బాధ నుంచి విడిపించాడు. తెలుసు ఆయనకి ఎప్పుడు రావాలో, ఎప్పుడు వారిని విడిపించాలో.
బాధల నుంచి ఎప్పుడు విడిపించాలో తెలుసు, కష్టాల నుంచి ఎప్పుడు విడిపించాలో తెలుసు, బానిసత్వం నుంచి ఎప్పుడు విడిపించాలో తెలుసు, మన జీవితంలో అద్భుతం ఎప్పుడు చేయాలో తెలుసు, ఎప్పుడు మనం దీవించాలో కూడా బాగా ఆయనకి తెలుసు. మనకు తెలియదు అయ్యింది. కాబట్టి మళ్ళీ ఒకసారి చదువుతూ ప్రార్థన చేసుకుందాం. ఏది 102వ కీర్తన 13వ వచనం మూలవాక్యంకి వెళ్దాం. నీవు లేచి నన్ను సియోనును కరుణించదవు, దాని మీద దయ చూపుటకు కాలము వచ్చును, నిర్ణయ కాలమే వచ్చును. దేవుడు తెలుసు నిర్ణయ కాలం పెట్టాడు. అందుకే దేవుడు మనకి తీసుకొచ్చాడు, నడిపించాడు, మేలు చేస్తున్నాడు. ఈ రాత్రి నా ప్రార్థనకు ఒక టైం ఉంది. అనుకున్నది త్వరగా అవ్వలేదని కాదు, అయిపోయిందని కాదు, నా ప్రార్థన దేవుడు త్వరగా వినడానికి కాదు, వినలేదని కాదు, ఒక టైం పెట్టాడు దేవుడు. ఆ టైంలో అవుతున్నాయి అన్ని, నిర్ణయకాలంలో అవుతున్నాయి. ఎదురు చూద్దాం, దేవుని అడుగుదాం, విడిచిపెట్టకుండా ప్రార్థన చేద్దాం, ప్రభు కృపను పొందుకుందాం. అటు ప్రభు దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్.